అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ప్రథమం, ప్రస్తుతం పునర్వసు నక్షత్రం, శనివారం. ముందుగా అందరికీ గుప్త నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి గుప్త నవరాత్రులు ప్రారంభం. అయితే మన సాంప్రదాయాల ప్రకారం మనకు తెలిసిన నవరాత్రులు శరన్నవరాత్రులు. సనాతన ధర్మం ప్రకారం 6 ఋతువులు, అదే ఇంగ్లీష్లో 4 సీజన్లు ఉంటాయి. ఈ సీజన్స్కి తగినట్లుగానే మనం 4 నవరాత్రులను జరుపుకుంటాం. చైత్ర నవరాత్రులు, మాఘ నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, ఆశ్వీజ నవరాత్రులు. ఇవన్నీ కూడా ఋతువులు మారే సమయంలోనే వస్తాయి. ఈరోజు గుప్త నవరాత్రులు ప్రారంభం. వీటిని పూర్వం తంత్ర సాధకులు మాత్రమే ఆచరించేవారు. ఋషులు, మహర్షులు, సన్యాసులు, సాధువులు లాంటి పురుషులే ఆచరించేవారట. వీరంతా మోక్షం కోసం ఆచరించేవారు. శరదృతువులో వచ్చే నవరాత్రులను అందరూ ఆచరించేవారు. చైత్ర మాసంలో కూడా కొందరు ఆచరించేవారు. అయితే ఈ 2 గుప్త నవరాత్రులను ఎవరూ ఆచరించేవారు కాదు. ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో విశేషంగా శ్రీ మహావిద్యలో ఉన్న బగళాముఖిని కానీ వారాహి మాతను కానీ విశేషంగా పూజిస్తారు. అలాగే మాఘమాసంలో వచ్చే నవరాత్రులలో మాతంగీదేవిని పూజించేవారు. ఇవి తంత్ర సాధకులు మాత్రమే ఆచరించేవారు. ప్రతి నవరాత్రి సమయంలో నవదుర్గలు ఎలా ఉంటారో అలా ఈ 9 రోజులకి కూడా ప్రతిరోజుకి ఒక్కొక్క దేవతని పూజించవచ్చు. ఈరోజు మొదటి రోజు శైలపుత్రి దేవత. ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం శైలపుత్రియే నమః అనే నామాన్ని జపించాలి. అయితే ఈ గుప్త నవరాత్రులు ఎలా ఆచరించాలి? స్త్రీ పురుషులు ఇద్దరూ దీనిని ఆచరించవచ్చు. కానీ 9 రోజులు పూర్తిగా వీలు పడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆచరించాలి. మధ్యలో ఏ విధమైన ఆటంకాల ద్వారానూ దీనిని ఆపివేయరాదు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా దీక్ష రూపంలో దీనిని ఆచరించాలి. ఈ 9 రోజులు ఈ నవదుర్గకి విశేషంగా పూజించాలి. ఈరోజు ఘటస్థాపన కూడా చేయవచ్చు. అభిజిత్ లగ్నం 12 గంటల 30 నిమిషాలలో ఆరంభించవచ్చు. మీకు వీలు పడితే 9 రోజులు ఉండేలా ఒక జ్యోతిని అఖండ జ్యోతిగా వెలిగించవచ్చు. ఈరోజు ఒక కలశాన్ని పెట్టాలి. కలశంలోకి వారాహిని మరియు శైలపుత్రిని ఆవాహనం చేసి ఇరువురిని కూడా ఒకే కలశానికి పూజించవచ్చు. ఓం శైలపుత్రియే నమః అని కానీ లేదా ఓం వారాహ్యై నమః అని పూజించాలి. ఒక మట్టి మూకుడులో బార్లీ గింజలు నానబెట్టి అందులో వేసి రోజు కొంచెం నీళ్లు ఉంచుతున్నట్లయితే అవి చక్కగా గుబురుగా ఎదుగుతాయి. అవి ఎంత బాగా అభివృద్ధి చెందుతాయో మీరు అంత బాగా అభివృద్ధి చెందుతారు. నవరాత్రులు అయ్యాక 10వ రోజు దానిని గోవుకు తినిపించాలి లేదా నీళ్లల్లో కలిపివేయవచ్చు. ఇవన్నీ ఆచరించడం కుదరదు అనుకున్న వాళ్ళు ఈరోజు శైలపుత్రి, అలానే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దుర్గ ఉంటారు. ఏ రోజు అమ్మవారి నామాన్ని ఆ రోజు జపించినా సరే. ప్రతిరోజు లలిత అమ్మవారిని కానీ మీరు పూజించే ఏ శక్తి రూపాన్నైనా తప్పక పూజించాలి. లేదా వారాహి అమ్మవారిని ఒకరినే పూజించవచ్చు. ఇవి కూడా కుదరవు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం లలితా సహస్రనామం లేదా దేవీ ఖడ్గమాల, దేవీ మహత్యం, దేవీ భాగవతం, దేవీ సప్తసతి ఇలా 9 రోజులు ఏదో ఒకటి పారాయణ చేసుకోవాలి. ఇలా గుప్త నవరాత్రులు సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయానికి తరువాత ఎవరి వీలును బట్టి వాళ్ళు ఆచరించవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం గోధూళి లగ్నంలో దేవుని గదిలో ఒక అష్టదళ పద్మాన్ని వేసి లేదా ఒక షట్కోణాన్ని వేసి ఒక ఆకును ఉంచి దానిపై 3 పిడికిళ్ళ బియ్యం వేయాలి. భార్య, భర్త ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ కూడా వేయాలి. దానిపై ఒక కలశాన్ని ఏర్పాటు చేయాలి. కలశంలో కొంచెం పచ్చకర్పూరం, 2 యాలకులు, చిటికెడు ఆవాలు, 2 లవంగాలు, 2 ఖర్జూరం పండ్లు వేయాలి.
ఇంకా బంగారు నాణెం లేదా డైమండ్ లేదా బంగారు రూపంలో ఉన్న చిన్న ముక్కు పుడక కూడా వేయవచ్చు. ఇవేవీ లేవు అనుకునేవారు కొంచెం పసుపు, కుంకుమ, గంధం వేసి కలశాన్ని అలంకరించి 9 రోజులు కదిలించకుండా ఉండేలా స్థాపన చేసుకోవాలి. ఈ కలశాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః ఆవాహయామి అంటూ స్థాపన చేయాలి. కలశానికి ముందు చిన్న దుర్గమ్మ విగ్రహాన్ని ఉంచుకొని రోజు పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత రోజు కుదిరితే ఒక తామర పుష్పం అమ్మవారి ముందు ఉంచండి. అలాగే ఒక రాగి కానీ ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకొని అమ్మవారి ముందు ఉంచి దానిపై నిమ్మ పండును ఉంచాలి. ఈ 9 రోజులు పూర్తయ్యే వరకు ఆ నిమ్మ పండుపై దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతూ కుంకుమార్చన చేయాలి. ఈ కుంకుమార్చన చేసిన కుంకాన్ని కానీ నిమ్మ పండును కానీ 9 రోజులు కదిలించకుండా తాకకుండా అలానే ఉంచాలి. ఇలా 9 రోజులు చేయాలి. అఖండ జ్యోతి వెలిగిస్తే ఒకవేళ అనుకోకుండా కొండెక్కితే నూనె వత్తి 2 మార్చేసి మళ్ళీ వెంటనే వెలిగించుకోవాలి. ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే అఖండ జ్యోతి పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఏ కారణం చేతైనా మన ఇంటికి బయటవారు కానీ వస్తూ ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు గోమూత్రం ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ధూపం వేయాలి. ఇలా 9 రోజులు చేయాలి. ఆచరించే వాళ్ళు ఈరోజు సాయంత్రం ఇలా ఆచరించండి. కానీ ప్రతిరోజు అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు ఎవరైనా తప్పక కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఒక పూటైనా సాత్విక ఆహారం తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఎవరైతే 9 రోజులు నిష్ఠగా ఆచరిస్తారో ఖచ్చితంగా వారి సంకల్పం నెరవేరుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని పూజించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇక ఈరోజు యోగక్షేమం. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి ఈరోజు దుర్గాదేవిని పారిజాత పుష్పాలతో పూజించి దేవి ఖడ్గమాలను పఠించాలి. ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయాలి. ఒక పళ్ళెంలో కుంకుమ కలిపిన నీటిని వేసి అందులో కర్పూరాన్ని వెలిగించి వెలుగుతున్న కర్పూరంపై నూనె రాసిన తమలపాకును ఉంచగా వచ్చే నల్లని మసిని కుటుంబంలో వారంతా నుదుట తిలకంగా ధరించాలి. గుప్త నవరాత్రులు ఆచరించేవారు కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు.